ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి 5,51,000 రూపాయలు విరాళంగా అందించారు. ఎఫ్ఐఎస్ కమిటీ మీటింగ్ లో భూమి రిజిస్ట్రేషన్ కొరకు సహాయం అందించవలసింది డీసీసీ అధ్యక్షుడు కోరారు. ఆయన విజ్ఞప్తికి మేరకు రిజిస్ట్రేషన్ కు అయ్యే ఖర్చులు భరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మళ్లీ సీఎంగా రేవంత్ రెడ్డిని చేయాలని పిలుపునిచ్చారు. అటు భారీ విరాళాన్ని అందించిన శ్రీనివాసరెడ్డికి డీసీసీ అధ్యక్షుడు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భూమి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి ఖర్చులు నేనే భరిస్తానని మొన్న జరిగినటువంటి పిఏసీ మీటింగ్ లో నేను హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం ఈ రోజు 5,51,000 రూపాయలని చెక్కుల్ని ఈ రోజు జిల్లా డీసీసీ అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మరొకసారి చేయడం కోసం నా వంతుగా తప్పకుండా ప్రతి కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి నా మద్దతు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 5,51,000 రూపాయలని భూమి రిజిస్ట్రేషన్ కోసం మొట్టమొదటిగా నేనే అందించేటువంటి అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎప్పుడు ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మీకు నిరంతరం తోడుగా ఉంటాడని అందరూ గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీకే నిరంతరం తోడుగా ఉంటానని మాట ఇస్తా ఉన్నాను. ఆదిలాబాద్ కాంగ్రెస్